కూకట్పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. 10వ తరగతి బాలుడిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడు దొంగతనం కోసం వచ్చినట్టుగా గుర్తించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ వేసుకుని పేపర్పై రాసుకున్నాడని చెప్తున్నారు పోలీసులు. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టడానికి వెళ్లిన బాలుడు 80,000 రూపాయలు దొంగిలించాడు. అబ్బాయిని చూసిన సహస్ర భయంతో బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా ఆమె గొంతుపై పొడిచాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్పై రాసి పెట్టుకుని బాలుడు అమలు చేసినట్టుగా తెలుస్తోంది. పక్క బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత చెప్పండి. టోటల్ గా కూడా సహస్ర మర్డర్ కేసు తీసుకుంటే పక్కా ప్లాన్ తోనే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మర్డర్ కోసం వెళ్ళలేదు, కానీ దొంగతనం కోసం వెళ్ళిన సమయంలో సహస్ర కనపడడంతో అంటే ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి దొంగతనం అలాగే వచ్చింది. నైట్ ఆ బాలుడిని వెంట తీసుకువెళ్ళినట్టుగా కూడా సమాచారం. పక్క బిల్డింగ్ లో నుంచి సహస్ర ఏదైతే పెంట్ హౌస్ వాళ్ళ కుటుంబం ఉంటుందో ఆ పెంట్ హౌస్ లోకి అక్కడ చూపించారో అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక మొదటైతే పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ఒక ఇంగ్లీష్ లో కూడా ఒక లెటర్ రాసుకున్నారు. ఈ విధంగా నేను అమలు చేయాలి అంటూ కూడా తను రాసుకున్న లెటర్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా డోర్ కి లాక్ పెట్టాలి, ఈ విధంగా చూసారు. ఫస్ట్ లాక్ చేసినట్టు దొంగతనం చేయాలనుకున్నారు. దొంగతనం చేసి అక్కడ ఏదైతే కుండీ పగులుకుంటే డబ్బులు తీసుకున్నారు. అనంతరం కూడా బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వస్తున్న సమయంలో సహస్ర అక్కడే పడుకుని ఉండడం తాను చూడడం కారణంగా తనను ఎట్టి పరిస్థితుల్లో చంపారని కూడా బాలుడు నిశ్చయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఆ సహస్ర తన మీద కూర్చొని మరి తనని చాలా రకరకాలుగా కూడా పొడిచి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. పొత్తి కడుపు మీద అలాగే గొంతు మీద పూర్తిగా కూడా తన వెంట ఏదైతే తీసుకుని వచ్చాడో ఆ ఆయుధం ద్వారా కూడా తను పొడిచినట్టుగా కూడా సమాచారం. సో ఆ పొడిచిన అనంతరం కూడా సహస్ర అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తన నైఫ్ తో కానీ డబ్బులతో ఎక్కడైతే ఏ దోవలో అయితే వచ్చారో అదే దోవలో కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చుట్టుపక్కల అందరినీ కూడా విచారించారు. ఆ విచారించిన అనంతరం కూడా ఒక కన్క్లూషన్ కి రాకపోవడం కారణంగా పూర్తిగా బాలుడు డాక్టర్ ఒపీనియన్ అలాగే వేలుముద్రగా ఎన్ని బేస్ చేసుకుని పోలీసులు అయితే 10వ తరగతి బాలుడు ఎవరైతే పక్క బిల్డింగ్ లోనే ఉంటున్నారో అతను చంపినట్టు కూడా పోలీసులు లెటర్ మనకు కనిపిస్తోంది. ఆ లెటర్ చూస్తున్నాం. ఒక ప్రోగ్రామ్ ఎలా అయితే రాస్తారో ఆ ప్రోగ్రామ్ లాగా రాసుకున్నాడు మొత్తం లెటర్ అంతా కూడా. ఏ పని ఎప్పుడు చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తను రాసుకున్నాడు. ఆఖరికి మిషన్ అకాంప్లిష్డ్ అనేది కూడా తను రాసుకోవడం కనిపిస్తుంది. ఒక 10th క్లాస్ స్టూడెంట్ చదువులో ఇలాంటి ప్రతిభ చూపించాలి. యాక్చువల్లీ దాన్ని ఎలాగా అసాంఘిక కార్యకలాపాలకి వాడాలి అనేది నిరూపించాడు లిటరల్గా. ఏంటండి కరెక్ట్గా మీరు చెప్పింది నిజమే. లెటర్ కూడా చూసుకుంటే తాను 10th క్లాస్ చదువుతున్నాడు. టోటల్ గా 1 by 1 స్టెప్ ఏది చేయాలి, ఏ విధంగా చేయాలంటూ కూడా రాస్తున్నారు. లాస్ట్ లోకి మనం చూసుకుంటే మిషన్ డన్ కూడా అని రాస్తున్నారు. రాసుకున్న అన్నప్పుడు కూడా గ్యాస్ తీసుకోవాలి, ఆ విధంగా కూడా ప్రకారం అయితే రాసుకున్నారు. దాని ప్రకారమే అమలు చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో సహస్ర ఉండడం కారణంగా తాను చూసింది బయటకు వస్తుందనే భయంతో ఒకవైపు తనని అక్కడికక్కడికే చంపేశారు. సో ఈ దొంగతనం కూడా తాను కొనుక్కోవాల్సిన వస్తువుల కోసం వాడటం కోసం మాత్రమే దొంగతనం ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అసాంఘిక కార్యకలాపాల కోసం ఈ డబ్బు యూజ్ చేసుకున్నట్టు దొంగతనం ప్లాన్ చేశారు. సో శని ఆదివారాల్లో తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కాబట్టి సోమవారం ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో సహస్ర ఉండడం, సహస్ర అదృష్టం కనిపించడం కారణంగా తనని అక్కడికక్కడే చంపి బయటకు వెళ్లాలని నిశ్చయించుకొని చంపి బయటకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా ప్రూఫ్ ఆధారంగా అయితే పోలీసులు 10వ తరగతి చిన్నగా చంపాడని కూడా నిర్ధారించడంతో అక్కడ కొద్ది కూడా ప్రూఫ్ అనేది సేకరించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏదైతే పక్క బిల్డింగ్ లోనే ఉంటున్నారో ఆ పక్క బిల్డింగ్ కూడా వెళ్ళి పూర్తిగా సర్చ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్. తను రాసుకున్న లెటర్లో గ్యాస్ లీక్ చేయాలి, వెంటనే కీప్ లాక్ ఆన్ ది నెక్స్ట్ అని గ్యాస్ నెక్స్ట్ అని పెట్టిగా రాసుకున్నాడు. ఆ తర్వాత లీక్ చేసి బయటకు వచ్చేయాలి అన్నది అతని ప్లాన్ కింద కనిపించింది. ఆ మధ్యలో సహస్ర అడ్డు రావడం వల్ల చంపేశాడు. యాక్చువల్ ప్లాన్ దొంగతనం. ఎగ్జాక్ట్లీ సోఫామా ప్రకారం మొదట ఏదైతే దొంగతనం చేసిన తర్వాత అతను బయటకు రావాలి, గ్యాస్ లిఫ్ట్ చేయాలి, సరే లాక్ ఏదైతే పెట్టేసి బయటకు వచ్చేందుకు తన ఇంటికి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నారు. కాకపోతే మధ్యలో సహస్ర కనిపించడం, తాను చూడడం, తాను ఎక్కడైనా తను చెప్పేస్తుందని భయంతోనే చంపేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి డబ్బులు కూడా ఆ తల్లిదండ్రులు కొన్ని వస్తువులు కొనిపించకపోవడం, కొన్ని బ్యాగ్స్ బాల్కి సంబంధించి కొనుక్కోవాలని కూడా తెలుస్తుంది. సో దాని కారణంగానే అతను దొంగతనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో వెంటనే కూడా అక్కడికి వెళ్ళిపోయారు. సో చట్ట విధాన దాదాపు 5 రోజుల పాటు పోలీసులు అయితే అక్కడ చూస్తానే ఎంతో పూర్తిగా చేశారు.
ఆ ఎంక్వైరీ చేస్తున్న సమయంలోని ఈ బాలుడికి సంబంధించి కూడా తడబడటం, ఈ పూర్తిగా మాటలు చెప్పడానికి కారణం కానీ బాలుడు అని కూడా అనుమానించారు. ఆ తర్వాత పూర్తిగా చూసి అనంతరమే ఈ బాలుడు అని కూడా పోలీసులు నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలు కానీ 10th క్లాస్ అబ్బాయి ఎటువంటి పనుల కోసం డబ్బులు యూజ్ చేసుకోవడానికి తీసుకుంటూ కానీ పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుస్మిత. చూస్తున్నాం